చెల్లిస్తూ ఉన్నాము. చేరువచ్చిన ప్రియమైన సహోదరులకు, సహోదరులకు, దేవుని దాసులకు, పెద్దలకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి దేవుని వాక్యం విందాము. రాజుల మొదటి గ్రంథములో నుండి, రాజుల మొదటి గ్రంథము అధ్యాయము 1. దేవుని వాక్యములో రాజుల మొదటి గ్రంథము మొదటి అధ్యాయములో 35వ వచనం చదువుతున్నాను. ఇశ్రాయేలు వారి మీదను యూదా వారి మీదను నేను అతనిని అధికారిగా నియమించి ఉన్నాను. గనుక పిమ్మట మీరు యెరూషలేమునకు అతని వెంట రాగా అతడు సింహాసనము మీద ఆసీనుడై నాకు ప్రతిగా రాజగునని సెలవిచ్చింది. అందుకు యెహోయాదా కుమారుడైన బెనయా రాజునకు ప్రత్యుత్తరముగా ఇట్లనెను, అలాగ జరుగునుగాక. నా ఏలినవాడువును రాజువగు నీ దేవుడైన యెహోవా ఆ మాటను స్థిరపరచునుగాక. యెహోవా నా ఏలినవాడువును రాజువగు నీకు తోడుగా ఉండినట్లు ఆయన సొలొమోను కూడా తోడుగా ఉండి నా ఏలినవాడైన రాజుకు దావీదు యొక్క రాజ్యము కంటే అతని రాజ్యము ఘనముగా చేయునుగాక అనెను. రెండవ అధ్యాయము 45వ వచనం చదువుతున్నాను. అయితే రాజైన సొలొమోను ఆశీర్వాదము పొందును, దావీదు సింహాసనము యెహోవా సముఖమందు సదాకాలము స్థిరపరచబడునని షిమితో చెప్పి రాజు యెహోయాదా కుమారుడైన బెనయాకు సెలవీగా అతడు బయలుదేరి వారి మీద పడి వారిని చంపెను. ఈ ప్రకారము రాజ్యము సొలొమోను వశమున స్థిరపరచబడెను. ప్రార్థన చేద్దాం. జీవము కలిగిన పరమ తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తులో మాకు దయచేసిన గొప్ప రక్షణకై స్తోత్రాలు. కూడికల్లో 2వ దినమునకు మీరు మమ్మల్ని తెచ్చినందుకై స్తోత్రాలు ప్రభువా. రాత్రి ఒక ఆత్మ రక్షించబడినందుకై స్తుతిస్తూ ఉన్నాం. సంఘం యొక్క ప్రయాస, ప్రార్థనలు, ఖర్చులు, త్యాగం మీరు ఫలింపు చేశారు. మీ దాసులను బలపరిచి నాయన ఒకరు మిమ్మల్ని నమ్ముకునే భాగ్యం ఇచ్చారు. అలాగే 2వ దినములో శ్రేష్టమైన కీర్తనలతో మీ నామం స్తుతించుటకు సహాయం చేశారు. చదవబడిన వాక్య భాగమును మా పక్షంగా దీవించమని నాయన మాకు మేలు కలిగించండి, మీకు మహిమ కలిగించమని ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామముని స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం యెహోయాదా కుమారుడైన బెనయాను గురించిన కొన్ని సంగతులు మనం వింటున్నాం. దావీదు కాలములో మరి దావీదు అనుచరుల్లో, దావీదు యొక్క బలాఢ్యులలో ఒకడుగా మరి బెనయా చేసినటువంటి క్రియల ద్వారా అతడు పొందిన ఘనత మనం వింటూ వస్తూ ఉన్నాం. ప్రియులారా, బెనయా దావీదుకు మరి అనుచరుడుగా, దావీదును అనుసరించేవాడుగా మరి చాలా శ్రేష్టమైనటువంటి మరి సంగతులు విన్నాం. నిన్న సాయంత్రంలో రాజు సేవకులలో ఒకడుగా, మరి వంతులో నిలిచి పనిచేసిన వారిలో ఒకడుగా, తండ్రి సేవించిన లేక సేవ చేసిన రాజుకే తను కూడా సేవ చేయటం, తను ఎవరికైతే సేవ చేశాడో వారి కుమారుడు కూడా ఆయనకే సేవ చేయటం విశేషమైంది పిల్లరా. ఈ వరుసలో మనం మరి అబ్యాతారును లేక బెనయాను గురించినటువంటి సంగతులను మనం వింటూ వస్తూ ఉన్నాం పిల్లరా. ఈరోజు కూడా రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయములో
మనము 2వ అధ్యాయంలో కూడా కొన్ని మాటలు చూసాం. సమూయేలు 2వ గ్రంథములో, దినవృత్తాంతముల 1వ గ్రంథములో, రాజుల 1వ గ్రంథములో బెన్యాను గురించిన సంగతులు రాయబడ్డాయి. కనుక మరి మొదటి అధ్యాయములో రాజైన దావీదు బహువృద్ధుడయ్యాడు. ఆ సందర్భంలో ఇశ్రాయేలు వారికి రాజు కావాలి, దావీదు సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేయటానికి. అయితే దావీదు కుమారుల్లో ఒకడు హగ్గీతు కుమారుడైన, అంటే హగ్గీతు అంటే దావీదు భార్యలలో ఒక ఆమె, అదోనియా తల్లి. అదోనియా హగ్గీతు కుమారుడు గర్వించి నేనే రాజును అగుదును అనుకొని రథాలు, గుర్రాలు, రౌతులని తనకు ముందుగా పరిగెత్తడానికి అక్కడ ఒక 50 మందిని కూర్చుకున్నాడు. ఈ సంగతి రాజైన దావీదుకు తెలియపరిచారు. మరి దేవుడేమో సొలొమోనును రాజుగా చేయాలని దేవుడు తన చిత్తాన్ని సొలొమోను మీద ఉంచాడు. దావీదు కూడా దాన్ని బట్టే బత్షెబకు సొలొమోను తల్లికి మాట ఇచ్చాడు, నా తర్వాత నీ కుమారుడు సొలొమోను ఏలుబడి చేస్తాడు అని. కానీ ఇంతలో పదవి కాంక్ష కలిగిన అదోనియా, అతని పక్షం వహించిన యోవాబు, అబ్యాతారు లాంటి వారు మరి సహాయపడగా ప్రియులారా, మరి రాజ్యము అదోనియా పక్షము కాబోతా ఉందన్నమాట. కానీ దేవుడు తన చిత్తం జరిగిస్తాడు కనుక దానిలో ప్రవక్త అయినటువంటి మనం చదివితే నాతానుని, అలాగే యాజకుడైనటువంటి అబ్యాతారుని, సైనికులలో యెహోయాదా కుమారుడైన బెన్యాను, వీళ్ళందరినీ కూడా మరి దావీదు యొద్దకు నడిపించి ఆ సంగతి దావీదుకు తెలియపరిచి ఆ దినమే రాజైనటువంటి సొలొమోనును రాజుగా అభిషేకించటం మొదటి అధ్యాయంలో మనం గమనించవచ్చు. రాజు అవుదామనుకున్న అదోనియా బలిపీఠపు కొమ్ము పట్టుకోవాల్సి వచ్చింది. రాజు ఆకాంక్ష లేని సొలొమోను తలపై కిరీటం పెట్టుకున్నాడు. విన్నారా? దయచేసి మనం కోరుకుంటే వచ్చేది కాదు. ఒక పెద్దనవ్వాలి, ఒక సేవకుడునవ్వాలి, ఒక పరిచారకుడునవ్వాలి, ఒక గాయకుడునవ్వాలి, ఒక సంఘం మీద ఏలుబడి చేయాలి అని మనం కోరుకుంటే వచ్చేది కాదు. దేవుడు ఏర్పాటు చేసుకుంటే వచ్చేది. అదోనియా కోరుకున్నాడు, దక్కకుండా పోయింది. సొలొమోను దేవుని చిత్తమునకు అప్పగించుకోగా మరి సొలొమోను రాజు అయ్యాడు. సొలొమోను రాజు అగునుగా కానీ దావీదు అంటే యెహోయాదా ఏమంటాడు? 35వ వచనంలో సొలొమోనుని దావీదు రాజుగా చేసి పాలన చేస్తాడు యూదా వారిని, ఇశ్రాయేలు వారిని అని చెబుతుండగా 36వ వచనంలో అందుకు యెహోయాదా కుమారుడైన బెన్యా రాజునకు ప్రత్యుత్తరముగా ఇట్లా అంటున్నాడు. విన్నారా? అంటే దావీదు మాటలో కలుపుతున్నాడు అనమాట. ఎలా చెప్పుకుందాం? దేవుని మాటే దావీదు మాట, దావీదు మాటే బెన్యా మాట కదండి. అక్కడ ఉన్న ప్రవక్తలు, యాజకులు అందరి మాట ఒకటైందనమాట. ఒక వ్యక్తిని రాజుగా చేయటానికి మొదట దేవుని చిత్తమైంది, తర్వాత రాజు చిత్తమైంది, తర్వాత రాజ్యంలో ఉన్న ప్రవక్తలు నాతాను, మరి యాజకుడు అబ్యాతారు, సైన్యాధిపతి మరి బెనయ్య, వీళ్ళందరూ కూడా కలుపుతున్నారు, ఆ మాటల్లో కలుపుతున్నారు. వారు దానికి సహాయపడుతున్నారు అన్నమాట. విన్నారా? వారి ఐక్యత, వారు దేవుని చిత్తం ఎరిగిన వారుగా, వారు అందరూ ఏక ఆత్మ కలిగి, ఏక హృదయం కలిగి, ఏక తాత్పర్యం కలిగిన వారుగా కనబడుతున్నారు. రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయములో అపోస్తల కార్యముల గ్రంథం 2, 3, 4 అధ్యాయాల్లో ఉన్న సంఘం యొక్క మరి ప్రత్య నిబంధన సంఘం యొక్క పటాన్ని చూపిస్తూ ఉంది. వారందరూ, విశ్వసించిన వారందరూ ఏక ఆత్మ కలిగి, ఏక హృదయం కలిగి, ఏక తాత్పర్యం కలిగి, ఏక మనసు కలిగి
అందరూ ఒక్కదాని యందే మరి కొనసాగుతున్నట్లుగా మనకు అర్థమవుతూ ఉంది. మరి నేడు స్థానిక సంఘాలలో కదండి, మన కుటుంబాలలో భర్త ఒక మాట అంటే భార్య ఒక మాట, తల్లిదండ్రులు ఒక మాట అంటే పిల్లలు ఒక మాట, కలవట్లేదు, మనుషులు కలవట్లేదు. అందుకనే కుటుంబాల్లో సమస్యలు. సంఘాలలో పెద్దలు ఒక మాట అంటే కొంచెం బాధ్యత కలిగినటువంటి వారు, వరం కలిగిన వారంటే వారు ఒక మాట, కొన్ని కుటుంబాలు ఒక మాట, కొన్ని కుటుంబాలు ఒక మాట, కలవట్లేదు. అందుకే సంఘాలలో సమస్యలు ఏర్పడతా ఉన్నాయి కదండి. సంఘాలలో అయినా, కుటుంబాలలో అయినా, రాజ్యంలో అయినా పిల్లల దేవుని చిత్తం నెరవేర్చాలి కదండి. మనకు అక్కడ ఏం కనపడుతుంది? మొదటి అధ్యాయంలో దేవుని చిత్తమును నెరవేరుస్తున్న దావీదు కదా, బత్షెబ, అలాగే నాతాను, మరి అబ్యాతారు, అలాగే మరి బెనయా, ఇంకా చాలామంది ఉన్నారు చూడండి. వీళ్ళందరూ ఏకంగా ఒక నిర్ణయాన్ని తీసుకుంటున్నారు. సొలొమోను రాజుగా చేస్తున్నారు. అందులో బెనయా పాత్ర కూడా ఉంది, విన్నారా? అందులో బెనయా పాత్ర కూడా కనబడుతూ ఉందన్నమాట. స్థానిక సంఘములో సభలు జరిగిద్దాం, సువార్త యాత్ర చేపడదాం, కొన్ని పరిచర్యలు చేద్దాం, రోగులని కొరకు ప్రార్థన చేద్దాం, లేక మరి బేదలను ఆదుకుందాం, ఏవో కార్యక్రమాలు చేపడుతున్నప్పుడు దానికి మనం అడ్డుపడే వారిగా ఉండకూడదు. అది దేవుని చిత్తం, సంఘానికి ఇచ్చాడు, పెద్దలు దాన్ని గుర్తెరిగారు, ఆ పని చేయటానికి వారు ముందుకు వచ్చారు. అడ్డుపడకూడదు కదా. అడ్డుపడేవారు ఉన్నారు ఇక్కడ కూడా. ఒక అదోనీ లాంటి వారు, యోవాబు లాంటి వారు, మరి ఒక మనం చదువుతున్నప్పుడు ఇంకా అబ్యాతారు లాంటి వారు ఉన్నారు. ఆనాడు సొలొమోనుకు ఆటంకముగా ఒక అదోనియా, ఆనాడు సొలొమోనుకు ఆటంకముగా ఒక యోవాబు, ఆనాడు సొలొమోనుకు ఆటంకముగా ఒక అబ్యాతారు ఉన్నాడు. ప్రియులారా, ఎంతమంది ఆటంకపరిచిన దేవుని చిత్తానికి ప్రియులారా వారు అడ్డుపడలేరు. ఒక మాట రాయబడింది కదా, సౌల మునుకోలలకు ఎదురుతనుట అసాధ్యం అన్నాడు. దేవుని చిత్తమునకు మానవుడు ఎదురు వెళ్ళలేడు, విన్నారా? దేవునికి విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్దెల్లదు. మనం అనేక లేఖనాలను జ్ఞాపకం చేసుకోవచ్చు. ఉదయకాలంలో ఒక 3 విషయాలు మీ ఎదుట ఉంచాలని ఆశపడుతున్నాను. ఒకే మాట మనం చదువుకున్న భాగంలో ఒకే మాట 3 సార్లు కనబడుతుంది. చూడండి, దేవుని వాక్యములో, దైవ గ్రంథములో ఏమిటా మాట అంటే, ప్రియులారా, రాజుల మొదటి గ్రంథములో దేవుని వాక్యములో 36వ వచనం 37వ వచనం మనం చదివాం కదా. 36వ వచనం ఆఖరిలో చూడండి, నీ దేవుడైన యెహోవా ఆ మాట స్థిరపరచునుగాక. ఏ మాట అది? సొలొమోను రాజుగా ఏర్పరచబడతాడు, నాకు బదులుగా ఆయన ప్రజలను పరిపాలన చేస్తాడు అని. అంటే రాజ్యము, రాజు, ఆ మాటలు అన్నమాట. స్థిరం అంటున్నాడు. బెనయా దావీదు మాటను స్థిరపరుస్తున్నాడు అనమాట. చూడండి, 2వ అధ్యాయములో 46వ వచనం చూడండి ఏమన్నాడు. రాజు యెహోయాదా కుమారుడైన 45వ వచనం ఆఖరిలో సొలొమోను ఏమంటున్నాడంటే, సొలొమోను ఆశీర్వాదం పొందుతాడు, దావీదు సింహాసనము యెహోవా సముఖమందు సదాకాలము నా స్థిరపరచబడును అని చెప్తున్నాడు. దావీదు స్థిరపరచాడు, బెనయా స్థిరపరచాడు, సొలొమోను దాన్ని స్థిరపరుస్తున్నాడు. 46వ వచనం ఆఖరి చూడండి, ఈ ప్రకారము రాజ్యము సొలొమోను వశమున స్థిరపరచబడెను అన్నాడు. విన్నారా? అంటే దేవుని యొక్క ఉద్దేశం సొలొమోను రాజ్యమును స్థిరపరచాలని. దేవుని ఉద్దేశం లేక దావీదు ఉద్దేశం సొలొమోను రాజుగా చేసి రాజ్యమును స్థిరపరచాలని. బెనయా ఉద్దేశం సొలొమోను రాజు కావాలి, రాజ్యం స్థిరంగా ఉండాలి. సొలొమోను కోరిక కూడా అదే. లేఖనం ఏం చెప్తా ఉంది? సొలొమోను రాజు అయ్యి రాజ్య పరిపాలన చేస్తూ ఉండగా రాజ్యము అతని వశమున స్థిరముగా ఉంది అన్నాడు. పిల్లరా, ఒక మాట సారిసారిగా కనపడింది, స్థిరత అనే మాట అన్నమాట. విన్నారా? కనుక సొలొమోను రాజుగా స్థిరంగా ఉన్నాడు, సొలొమోను రాజ్యము
40 సంవత్సరాలు స్థిరంగా పరిపాలన చేశాడు. పిల్లరా, ఆయనను ఎరిగిన వారు లేక దేవుని చిత్తం ఎరిగిన వారు ఆ స్థిరతలో పాలిభాగస్తులుగా చాలా మంది ఉన్నారు. అందులో బెనయ కూడా ఉన్నాడు. సొలొమోనును రాజుగా చేయాలని, సొలొమోను రాజ్యము స్థిరముగా ఉండాలని ఆ ఉద్దేశంలో బెనయ కూడా ఒకడుగా ఉన్నాడు కదండి. మనం చదువుకున్న భాగంలో బెనయ దానిలో ఒకడుగా ఉన్నాడు. మన స్థానిక సంఘంలో మనము కూడా ఒకరుగా ఉండాలి. సంఘం యొక్క స్థిరత, సంఘములో దేవుని పాలన స్థిరత, ప్రభు పాలన కదండి. ఎవరు పరిపాలించాలి సంఘాన్ని? పెద్దలకు అప్పగించాడు, నిజమే. పెద్దలంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న పెద్దలు, దేవుని మనసు కలిగిన పెద్దలు, దేవుని చిత్తము నెరిగిన పెద్దలు. కనుక సంఘము దాని పాలన ఆ పెద్దలు, పిల్లల సంఘము ఆ సభ్యులు, విశ్వాసులు, పరిశుద్ధులు అందరూ స్థిరముగా ప్రభునందు స్థిరముగా, సంఘములో స్థిరముగా, వాక్యములో స్థిరముగా, సత్యములో స్థిరముగా, ప్రేమలో స్థిరముగా, ప్రభు కార్యాలలో స్థిరముగా కదండి లేఖనాలు చెప్తా ఉన్నాయి. కనుక మన స్థానిక సంఘాలు ప్రభునందు స్థిరముగా, ఆత్మీయ జీవితంలో స్థిరముగా, భక్తిలో స్థిరముగా, విశ్వాసంలో స్థిరముగా, పరిశుద్ధతలో స్థిరముగా, మనము ప్రియులారా సువార్త యాత్రలో స్థిరముగా, పరిచర్యలో స్థిరముగా మనం ఉండాలని లేఖనాలు చెప్తా ఉన్నాయి. అయితే అందులో నువ్వు కూడా ఒకటిగా, ఒక బెనయ వలె నువ్వు కూడా ఆ రాజ్యములో, ఆ రాజ్యం యొక్క స్థిరత, రాజు యొక్క స్థిరత కోరినవాడు, సహాయపడిన వాడు, తన వంతు సహాయం చేసిన వాడు, తన పాత్రను పోషించిన వాడు బెనయ కనపడుతూ ఉన్నాడు. స్థానిక సంఘాలలో నువ్వు కావాలి ఆ బెనయావు. నీ వంతు పాత్రగా ఆ పెద్దలు పనిచేస్తున్నప్పుడు ఒక బెనయలాగా, ఆ మాటను కలిపేవారిలాగా, దానికి సహాయపడేలాగా నువ్వు ఉండాలి. అందులో ఒక 3 విషయాలు మీదటి ఉంచి నేను ముగింపు చేస్తాను. ఆ సొలొమోను రాజ్యం స్థిరపడటానికి బెనయ చేసిన ఒక 3 విషయాలు రాజుల మరి 2వ గ్రంథములో, రాజుల మొదటి గ్రంథంలో 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయములో పిల్లరా వచనము 23వ వచనం చదువుతున్నాను. పిల్లరా వచనం 23వ వచనం. మరియు రాజు అయిన సొలొమోను యెహోవా తోడు అదోనియా పలికిన ఈ మాట వలన అతని ప్రాణమునకు నష్టము రాకపోయిన యెడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగు చేయునుగాక. నన్ను స్థిరపరిచి ఉన్నారా, దేవుడు స్థిరపరిచాడంట. నా తండ్రి సింహాసనం మీద నన్ను ఆసీనునిగా చేసి తన వాగ్దాన ప్రకారము నా కుటుంబం కలుగు చేసిన యెహోవా జీవము తోడు అదోనియా ఈ దినమున మరణమవును అని చెప్పి యెహోయాదా కుమారుడైన బెనయాను పంపగా ఇతడు అదోనియా మీద పడినందున అతడు చనిపోయినన్నాడు. విన్నారా? బెనయాను పంపాడంట. అదోనియా మీద బెనయాను పంపగా అదోనియా మీద పడగా అతడు చనిపోయినందనమాట. రాజు ఆజ్ఞ ఇస్తే యెహోయాదా కుమారుడైన బెనయా ఇప్పుడు అదోనియా మీద పడ్డాడు అంటే అతను చంపాడని అర్థమవుతుంది అనమాట. ఎందుకు అతడు చనిపోయాడు? పిల్లలు, అదోనియా ఎందుకు చంపబడ్డాడు అంటే, ఎందుకు రాజు సొలొమోను చంపమన్నాడు, ఎందుకు యెహోయాదా కుమారుడైన బెనయా చంపాడు అంటే దానికి జవాబు 23వ వచనం ఉందన్నమాట. యెహోవా జీవం తోడు సొలొమోను అంటున్నాడు, అదోనియా పలికిన ఈ మాట వలన అన్నాడు కదండి. అదోనియా పలికిన ఈ మాట మొదటి అధ్యాయములో గర్వించిన వాడై నేనే రాజునగుదునన్నాడు. సొలొమోను దయతలిసి సరే సహోదరుడు గనుక, తండ్రి కుమారుడు గనుక, మరి కాలబేరానికి వచ్చాడు గనుక బ్రతకనిచ్చాడు, లేకపోతే మొదటి అధ్యాయంలో చనిపోవాలి. ఆయన చెప్పాడు, నీ యందు మరి ఏ విధమైనటువంటి దౌష్ట్యము కనపడకుండా జాగ్రత్తగా నువ్వు ఉంటే నీకు మరణశిక్ష ఉండదని చెప్పాడు. మీరు 2వ అధ్యాయం చూడండి. మొదటి అధ్యాయంలో దావీదు వృద్ధాప్యములో పరిచర్య చేయటానికి సునిమిరాలైన ఒక చక్కనిది చిన్నదాన్ని దావీదుకు పరిచర్య చేయటానికి తీసుకొచ్చారు. దావీదు పడకలో ఉండి దావీదుకు ఎట్ట కలుగు చేయాలి, ఆ చిన్నది దావీదుకు పరిచర్య చేయాలి, అందుకు తీసుకొచ్చారు దేశమంతా తిరిగి. 2వ అధ్యాయంలో ఏమంటాడంటే, ఆ సునిమిరాలైనటువంటి ఆమెను నాకు ఇచ్చి పెళ్లి చేయమంటాడు. ఆమె పేరు అబీషా అని ఉంది కదా, అబీషాని ఇచ్చి నాకు పెళ్లి చేయమంటాడు.
ఆమెను ఎవరి కోసం తీసుకొచ్చారు? అక్కడ ఉన్నటువంటి పెద్దలు దావీదు క్షేమం కోసం, దావీదు వెట్టు కోసం, దావీదు పరిచర్య కోసం, దావీదు ప్రక్కన ఉండి ఆయనకి పరిచర్య చేయాలని. మరి దావీదు కుమారుడు ఇప్పుడు ఎవరిని కోరుకుంటున్నాడు? 2వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు దేవుని వాక్యంలో 17వ వచనంలో ఆ మాట ఉందన్నమాట. ఆఖరిలో అభిషనగు అశ్వనేమిరల అభిషనగు నాకు పెళ్లికిచ్చుటకు అంటున్నాడు. పెళ్ళాడతాడంట. తండ్రి కొరకు తీసుకురాబడిన ఆమెను దావీదు చనిపోయాడు, వృద్ధాప్యంలో ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు, ఆమెను వివాహం చేసుకుంటాడంట. అందుకని 23వ వచనంలో అదోనియా పలికిన ఈ మాట అన్నాడు అనమాట. అంటే మనకు తెలిసి వరుసలు ఉన్నాయి కదండి. అమ్మ, నాన్న, అలాగే తమ్ముడు, అన్నయ్య, అక్క, చెల్లి అనే వరుసలు ఉన్నాయి కదా. ఇతనికి వరుసలతో పని లేదు కదండి. అదోనియాకు వరుసలతో పని లేదు. పిల్లరా, తండ్రి కొరకు తీసుకొచ్చిన ఆమెను పెళ్లి చేసుకుంటాడంట. ఒక రకంగా చెప్పాలంటే అమ్మ తర్వాత అమ్మ లాంటిది, అంతే కదండి. మన వరుసల్లో అమ్మ చనిపోయిన తర్వాత ఇంకొక ఆమెను చేసుకుంటే ఆమెను అమ్మ అంటారు. బైబిల్ ధర్మశాస్త్రంలో కూడా అదే చెప్పాడు. లేవియకాండంలో చూడండి, ధర్మశాస్త్రంలో తమ్ముడు, అన్నయ్య, అక్క, చెల్లి, అమ్మ, నాన్న, పిన్ని, బాబాయ్, అత్తయ్య, మావయ్య ఈ వరుసలు పెట్టాడు. ఆ వరుసలు దాటి వెళ్ళకూడదన్నాడు, ఆజ్ఞ అతిక్రమించకూడదన్నాడు. 1వ అధ్యాయంలో రాజును అవ్వాలనుకున్నాడు, 2వ అధ్యాయంలో పెళ్లి కుమారుడు అవ్వాలనుకున్నాడు. కానీ రాజునవ్వాలన్నా తన ఇష్టమే, పెళ్లి కుమారుడన్నా తన ఇష్టమే. ఇందులో దేవుని ఇష్టమేం లేదు కదండి. మీరు గమనించారా అదోనియాని? పిల్లరా, మనము ఏదైనా అవ్వాలి అంటే దానికి ఎవరిష్టమై ఉండాలి? దేవుని ఇష్టం, దేవుని చిత్తమై ఉండాలి. ఒక ఉద్యోగమా, ఒక వ్యాపారమా, ఒక పొలం కొనాలా, ఒక ఇల్లు కట్టాలా, పిల్లరా రక్షణతో సహా ఆయనే ఇవ్వాలి. ఒక పరిచారకుడిగా చేయాలా, పెద్దగా చేయాలా, సేవకుడిగా చేయాలా, ఆయన ఇష్టం అవ్వాలి, నీ ఇష్టం కాదు కదండి. 1వ అధ్యాయంలో రాజును అవ్వాలనుకున్నాడు, 2వ అధ్యాయంలో పెళ్లి కుమారుని అవ్వాలనుకున్నాడు. ఇవి సరైనవిగా లేవు కనుక అదోనియా పలికని ఈ మాట వలన అతడు ఈ దినము మరణమవునుగాక అని చెప్పాడు. ఎవరికి ఆజ్ఞాపిస్తున్నాడు? బెనయాకు కదా. బెనయాను పంపగా బెనయా వెళ్ళి అదోనియా మీద పడగా అతను చనిపోయినట్లుగా చెప్పబడుతూ ఉంది. మరి ఇప్పుడు మనము బెనయా వలె ఎవరిని చంపాలి? మనం ఎవరిని చంపక్కర్లా, మనలో ఉన్న కాని మాటలను చంపాలి కదా. పిల్లరా, అదోనియా పలికిన మాట వలన చచ్చిపోయాడు, ఒక మాట వలన చనిపోయాడు. మనం కూడా దేవుని పిల్లలుగా మన మాటలు చూడండి. దేవుని వాక్యంలో మనం ఎవరిని చంపాలంటే, పిల్లరా, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఒక బెనయా వలె మనం కూడా 10వ వచనం చూడండి ఏమన్నాడు? జీవమును ప్రేమించి మంచి దినములు చూడకూడవాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెనన్నాడు. విన్నారా? దేవుని పిల్లలుగా మనం ఏం పలకకూడదు. అదోనియా పలికిన ఆ మాట వలన అతనికి మరణం వస్తే, నేడు దేవుని పిల్లలుగా ప్రభు నమ్మి రక్షణ పొంది బాప్తిసం పొంది ఒక సేవకుడిగా, ఒక పెద్దగా, ఒక పరిచారకుడుగా, ఒక పరిచారకురాలుగా దేవుని పిల్లలుగా కొనసాగుతున్న మనము జీవాన్ని ప్రేమించాలంట. మన జీవాన్ని ప్రేమించి మంచి దినాలు చూడగోరేవాడు అని చాలా స్పష్టంగా చెప్పాడు. నేను అనుకుంటాను అదోనియా ఈ మాట పలికితే మరణమవుతాను అని తెలిస్తే పలికేవాడు కాదేమో కదా. ఆయన ఆశలు, ఆయన కోరికలు అలా పలికిచ్చాయి. నేటి దినాల్లో కూడా పరిస్థితులు, ఆ సందర్భాలు మనతో అలా పలికిస్తూ ఉంటాయి. పలకవచ్చా పలకకూడదా అనే వివేకం, ఆ జ్ఞానం, దైవ భయం, వాక్యం కలిగి మనం పరిశీలన చేసుకోవాలి. అందుకని జీవాన్ని ప్రేమిస్తే మంచి దినాలు చూడగోరేవాడు పిల్లరా చెడ్డ మాటలు పలకకుండా అన్నాడు. ఏ మాటలవి చెప్పండి? దేవుని పిల్లలుగా మనం పలకకూడని చెడ్డ మాటలు పలకకూడదు, కపటపు మాటలు చెప్పకుండా మన నాలుకని, మన పెదాలను కాచుకోవాలన్నాడు. ఎంతవరకు కాచుకోగలుగుతున్నాం మన నోటిని? ఇదే నోటితో పిల్లరా దేవుడిని స్తుతిస్తాము, ఇదే నోటితో చెడ్డ మాటలు, కపటపు మాటలు కదండి.
మీరు మోషేని, దైవజనుడైన మోషేని ఇంటర్వ్యూ చేయండి. అయ్యా మీరు ఎందుకు కనానులో ప్రవేశించలేకపోయారంటే 106వ కీర్తనలో చెప్తాడు, నేను నా పెదవులతో కాని మాటలను పలికాను అని. కారణం చేత నేను ఆ కనానులోనికి వెళ్ళలేకపోయాను. కారణమేమీ లేదు, అది ఒక కాని మాట. విన్నారా? గొప్ప సేవకుడు, అయ్యా ఎందుకు కనానులోనికి వెళ్ళలేకపోయావు అంటే ఒక కాని మాట అన్నాడు. మిరియామక్క 7 దినాలు పాలెం వెలుపులో ఉంది, ఇంటర్వ్యూ చేయండి. ఏమంటది? అక్క ఏంటి తంబురులు ఏమైనాయి, సితారులు ఏమైనాయి, గానాలు ఏమైనాయి, ఆ పాటలు ఏమైనాయి, స్త్రీలందరూ నిన్ను వెంబడిస్తున్నారే, వచ్చి ఏంటి ఇక్కడ పాలెం వెలుపులు కూర్చున్నావు అక్క, ఏంటి అక్క అని ఇంటర్వ్యూ చేస్తే ఏమంటదంటే, నేను దైవజనుడైనటువంటి మోషేకి విరోధముగా మాట్లాడాను కదండి. సహోదరులు ఒకరికి ఒకరు విరోధముగా మాట్లాడొద్దని యాకోబు పత్రికలో చెప్తా ఉంది. విరోధమైన మాటలు కదా, దేవుని సన్నిధిలో మనం ఒకరికి ఒకరు విరోధముగా మాట్లాడకూడదని చెప్తా ఉన్నాడు. ఏదైనా ఉంటే ముఖాముఖిగా, ఏమంటే అది వాదంతో కాదు, సరి చేసుకునేలాగా, కనుక సమాధాన పడేలాగా. కానీ విరోధమైన మాటలు కదండి, ఆలోచన చేశారా? కనుక ఆమెను ఇంటర్వ్యూ చేయండి. ఆమె ఏమంటదంటే, పిల్లరా నేను మోషేకి ఆ దైవజనుడికి విరోధంగా మాట్లాడాను. అయితే ఒక మోషేని అడిగితే కాని మాట, ఒక మిరియామును అడిగితే విరోధంగా మాట. ఇంకా మీరు బైబిల్లో చూడండి అనేకమైనటువంటి విషయాలు కనబడతా ఉంటాయి. అందుకనే చెడ్డ మాటలు పలకకుండా, కపటపు మాటలు పలకకుండా మన నాలుక, మన పెదవుల కదండి, వృద్ధుల వారిని తల్లిగా తండ్రిగా భావించమన్నాడు. మీ అమ్మ కాదు, మీ నాన్న కాదు, వాళ్ళ వయసును బట్టి వారిని నీ తల్లిగానే నీ తండ్రిగానే భావించమంటున్నాడు. సంఘములో వృద్ధులుంటారు, తిమోతి నువ్వు యవనస్తుడిగా ఉన్నావు, వారిని ఇలా భావించు, వారిని హెచ్చరించు అంటాడు. తర్వాత 2వ వచనంలో అన్నదమ్ములని యవనస్తులు, చిన్నవాడైతే తమ్ముడు, పెద్దవాడైతే అన్నయ్య, అలాగే సోదరీలు, చిన్నవారైతే చెల్లని, పెద్దవారైతే అక్కని, అలాగా వారిని భావించుకోమంటున్నాడు. భావించుకోమంటూ ఒక మాట చెప్పాడు, ఏమని? పూర్ణ పవిత్రతతో అన్నాడు కదండి. చాలా ప్రాముఖ్యమైన మాట. అమ్మ అని పిలిచేటప్పుడు నోటి ద్వారా వచ్చేది కాదు, నాన్న అని పిలిచే నోటి ద్వారా కాదు, అన్నయ్య, తమ్ముడు, అక్క, చెల్లి అని పిలిచేటప్పుడు పూర్ణ పవిత్రతతో హృదయపూర్వకముగా. సిస్టర్ అంటే సిస్టరే, బ్రదర్ అంటే బ్రదరే. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం లేక ఒక వచనం చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయములో 4వ వచనంలో కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపబడెను కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను, అంటే పోకిరి మాటలైనను అన్న దగ్గర 6 ఫుట్నోట్లు ఏమన్నాడు? వెర్రి మాటలు అంట, వెర్రి మాటలు కదండి. పోకిరి మాటలు అంటే వెర్రి మాటలు అన్నాడు. సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. ఎందుకని? మన ప్రభు బ్రదరే కదా. పిల్లరా, సిస్టర్స్, బ్రదర్స్ అంటూనే సరసోక్తులు, కాని మాటలు, వెర్రి మాటలు. దేవుని సంఘం పరిశుద్ధమైనది, దేవుడు పరిశుద్ధమైన వాడు, దేవుని వాక్యం పరిశుద్ధమైనది. పిల్లరా, అదోనియా పలికిన ఈ మాటలు జాగ్రత్త. అదోనియా ఆనాడు పలికాడు, ఆనాడే చనిపోయాడు. ఈనాడు దేవుని పెళ్లి కుమారుడు అవ్వాలని వరుసల వావిలు లేనివాడు, ఇలాంటి వాడు ఉంటే రాజ్యం ఏమి స్థిరంగా ఉంటుంది? సంఘములో పిల్లరా పదవి కాంక్ష కదండి. మరి దాన్ని ఏమంటారంటే వరుసలు కదండి, అమ్మ నాన్న ఇట్లాంటి వరుసలు. ఈ వరుసలు లేని వారు, దైవ భయం లేని వారు ఉంటే సంఘాలకు ఏమి క్షేమాభివృద్ధి కలుగుద్ది? అదే మనకి పిల్లరా నేర్పుతా ఉన్నాడు బెనయ. రాజు ఆజ్ఞాపించాడు, వెళ్ళి చంపు బెనయ, అదోనీని చంపు అంటే ఏమాత్రమైనా తీకండి. దావీదు కుమారుడు అండి, మీ సహోదరుడు అండి, ఏం సాకులు చెప్పలేదు. వెళ్ళాడు, మీద పడ్డాడు, బెనయ అదోనీని చంపాడు. మన రాజు మనకు ఆజ్ఞాపిస్తున్నాడు, కాని మాటలు చంపండి, చెడ్డ మాటలు చంపండి, అపవిత్రమైన మాటలు చంపండి, మీ నోట రానియొద్దు, అవి మీకు తగవు అని మన ప్రభు, మన రాజు కదా, ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. కనుక అప్పుడే సంఘము క్షేమం, అప్పుడే కుటుంబం క్షేమం, అప్పుడే పిల్లరా మనము స్థిరంగా ఉండగలుగుతాం. 2వ మాట చూడండి దేవుని వాక్యములో, రాజుల మొదటి గ్రంథంలో 2వ అధ్యాయం చూడండి, అధ్యాయం 2. పిల్లరా అతని మీద పడి అతన్ని
చంపగా అతడు అరణ్యమందుండు తన ఇంటిలో పాతి పెట్టబడెను. కనుక ప్రియులారా గమనించండి, దేవుని వాక్యాన్ని ఒక లెవెల్ పెట్టి వదిలే, దాని మీద చేయి తీసి ప్లీజ్. కనుక ప్రియులారా, ఇతడు ఎవరిని చంపాడు అంటే యావాబుని చంపాడు. రాజు ఆజ్ఞాపించాడు, సొలొమోను ఆజ్ఞాపించాడు. సొలొమోను మాట చప్పున యావాబుని చంపాడు. యావాబు అంటే సామాన్యమైన వాడు కాదు. దావీదు సహోదరుల్లో 2 సోదరులు ఉన్నారు, అందులో ఒక సోదరి కుమారులు, ముగ్గురులో కదండి, యోవాబు, అబీషై, అషహేలు కదా, ముగ్గురు అన్నదమ్ములు దావీదుకి మంచి సేవ చేశారు. కానీ కొంతకాలం బాగానే సేవ చేశారు. కానీ అంటే మీకు అర్థమైంది కదా, ఆఖరి వరకు కార్య ఆరంభం కంటే మొదటి గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలో ఉన్నదన్నమాట. అబ్నేరు సైన్యాధిపతికి అర్హుడే, అమాష సైన్యాధిపతికి అర్హుడే, కానీ వాళ్ళిద్దరిని అడ్డు తొలగించాడు. మీరు చూసారా, వాళ్ళిద్దరిని అడ్డు తొలగించాడు. దావీదు చెప్పకుండా చంపేశాడు. సైన్యాధిపతి రాజు ఆజ్ఞ ఇస్తే చంపాలండి, విన్నారా? బెనయ్య ఎలా చంపాడు చెప్పండి? యావాబుని ఎలా చంపాడు చెప్పండి? రాజు ఆజ్ఞ ఇస్తే చంపాడు, తనకి ఇష్టం వచ్చినట్లుగా చంపలా. వాస్తవంగా బెనయ్య యావాబుని చంపితే తర్వాత ఆయనే సైన్యాధిపతి అవుతాడు. ఆ అదోనియాని చంపినప్పుడే పిల్లరా మరి ఈయన్ని కూడా చంపేచ్చు, కానీ చంపలా. రాజు ఆజ్ఞాపిస్తే అప్పుడు చంపాడండి, విన్నారా? ఈ యావాబు లాంటి వారు చాలా మంది సంఘాలలో పెద్దలు ఆజ్ఞాపించకుండానే కదండి, పెద్దలు చెప్పకుండా, పని నియమించకుండానే తమకు తాముగానే చేసుకుంటూ పోతుంటారు, విన్నారా? మేము పాడతామండి అని వచ్చేస్తారు, మేము ఈ వారం చెప్తామని వచ్చేస్తారు, మేము ప్రార్థన చేస్తామని వచ్చేస్తారు డయాస్ దగ్గరికి. నీకు వంతు లేకపోయినా వంతు కల్పించుకొని వచ్చేస్తావు, విన్నారా? అప్పుడే సంఘాల్లో పిల్లల గలిబిలి. నీ ఇంట్లో కూడా అలాగే ఉంటావు, నీకు అసలు సంబంధం లేని విషయాల్లో నువ్వు ఎంటర్ అయిపోతుంటావు. అందుకే ఇంట్లో కూడా నెమ్మది ఉండదు, స్త్రీల పురుషుల. గమనించండి, ఒక కుటుంబం స్థిరంగా ఉండాలంటే, ఒక సంఘం, స్థానిక సంఘం యొక్క కార్యక్రమాలు స్థిరంగా కొనసాగాలి, ప్రభువుకు మహిమ రావాలంటే నీకు నువ్వుగా ఏ నిర్ణయం తీసుకోకూడదు. ఒకవేళ వరమున్నా సామర్థ్యం ఉన్నా నీకు నువ్వుగా ఏ నిర్ణయం తీసుకోకూడదు. అది దైవ నిర్ణయమై ఉండాలి, అది పెద్దల నిర్ణయించిందై ఉండాలి. నిన్ను పిలవాలి, నిన్ను ఏర్పాటు చేయాలి. యావాబు తనకు తానుగా నిర్ణయం తీసుకుంటాడు. దావీదేమో అబ్నేరుని తీసుకొచ్చి విందు చేసి పంపిస్తే యావాబు ఏమో పిలిచి చంపేస్తాడు. దావీదికి అబ్నేరుకున్న తేడా, దావీదికి యావాబుకున్న తేడా చూడండి. అయ్యా నా కుమారుడు అబ్షాలోము కనికరించయ్యా, వాడు చిన్నవాడు, బాలుడు, తెలుసో తెలియక చేశాడులే, ప్రేమిద్దాం, ఒక అవకాశం ఇద్దామని దావీదు అంటే, దొరికితే మీరు ఎలా చంపకుండా వచ్చాడు అంటారు కదా. అంటే దావీదుకు వ్యతిరేకంగా ఒక మాట మీరు చదవండి. దావీదు ఈ విషయాలన్నీ జరుగుతున్నప్పుడు చూసి, నేను బలహీనుడిని, అభిషేకం నొందిన వాడునైనా నేను, రాజునైనా నేను బలహీనుడిని, యోవాబు నువ్వు బలవంతుడు అన్నాడు. ఏమండి, పెద్దలు మరి చిన్నలకు భయపడవలసిన సందర్భం వస్తుంది. ప్రియులారా, ఆత్మీయులు శరీరులకు భయపడవలసిన సందర్భాలు వస్తూ ఉన్నాయి. పరిశుద్ధులు అపవిత్రులకు భయపడవలసిన సందర్భాలు వస్తున్నాయి. దావీదును చూడండి, అదే అన్నాడు, నేను రాజునే, దేవుడు నన్ను అభిషేకించాడు గొప్ప ప్రవక్త సమూయేలు ద్వారా, కానీ రాజునైనా అభిషేకించబడిన వాడునైనా అధికారం ఉన్నా నేను బలహీనుడిని అని చెప్తా ఉన్నాడు, విన్నారా? అందుకనే మీరు చూడండి, సమాధాన కాలమందు యుద్ధ కాలమైనట్లుగా ఒక అమాషాను చంపాడు, ఒక అబ్నేరుని చంపాడు, తన ఇష్టం నెరవేర్చుకున్నాడు. మాత్రమే కాదు, దావీదు వృద్ధాప్యంలో ఉండగా మరి దేవుడు సొలొమోను రాజుగా చేయమని చెబితే ఆ ఏర్పాట్లు ఉంటే అదోనియా రాజు నగుదును అనుకొని ఆలోచన చేస్తే యోవాబు, అబ్యాతారు వీళ్ళంతా అదోనియాకు సపోర్ట్ చేశారు. అదోనియా పక్షము ఉన్నవాడుగా కనపడుతున్నాడు అనమాట. అంటే రాజు అలాగో లేగలేడు, వృద్ధుడు దావీదు. అదోనియా రాజు అయితే ఇతని పక్షం మనం ఉంటే, రేపు రాజు అయితే నయనే మళ్ళా సైన్యాధిపతి,
విన్నారా? దావీదు కాలంలో నేనే సైన్యాధిపతి, అడ్డు లేరు, అబ్నేరు లేడు, అమాస లేడు. ఇప్పుడు అదోనియా రాజైతే మళ్ళా నేనే సైన్యాధిపతిని అవుతా. పదవీకాంక్ష అన్నమాట కదండి. అందుకనే పిల్లరా అక్కడ రాజు సెలవివ్వగా, సొలొమోను సెలవివ్వగా బెనయా మీద పడి చంపాడు. ఇందులో మనకు పాఠం ఏంటంటే పిల్లరా, ఇది సమాధాన సంబంధమైన కాలం, సమాధాన సువార్త కదండి. ఏం చెప్పాలి? సమాధాన పరచువారు ధన్యులు అన్నాడు కదా, వారు దేవుని కుమారులు అనబడుదురు అన్నాడు. ఒక ఇంటిలో సమస్య వస్తే, ఒక సంఘంలో సమస్య వస్తే, నేను ఎరుగుదును కొంతమందిని ఒకవేళ ఎంటర్ చేస్తే కనుక, ఏమంటే మండిపోతుందండి కొంచెం ఆర్పండి అని ఎంటర్ చేస్తే వచ్చి ఒక 4 పుల్లలు వేసి కదా మంట పెద్దది చేసి వెళ్ళేవాళ్ళు ఉన్నారు. ఒక ఇంట్లో సమస్య వస్తే నెమ్మదిపరచవలసిన వారు భర్తకు చెప్పే భర్తకే, భార్యకు చెప్పే భార్యకు చెప్పి ఆ ఇంట్లో ఎడాకుల వరకు వచ్చే పరిస్థితి తెచ్చేవారు ఉన్నారు. ఇది ఏ కాలం? ఇది సమాధాన సంబంధమైన కాలం, కృపా కాలం, రక్షణ కాలం. సమస్యలు వస్తే నెమ్మదిపరిచి క్షమించి ఒకరినొకరు క్షమించుకొని సాగిపోయే కాలంలో ఎవరో పక్షం అయిపోవటమే. ఈ పెద్ద పక్షం అయితే నాకు ఒక అవకాశం ఉంటుంది, నాకు నన్ను సేవకుని చేస్తారు, లేక నన్ను పెద్దలు చేస్తారు, నాకు కూడా ప్రాధాన్యత అనుకుంటా ఏదో ఒక పక్షం కదండి, ఏదో పక్షం అయిపోతా ఉన్నావు. నువ్వు దేవుని పక్షము కావాలి, సంఘ పక్షము కావాలి, వాక్య పక్షము కావాలి, ఆత్మీయుల పక్షము కావాలి. పిల్లరా, ఏది ఆశించకుండా అంత్య దినముల్లో అపాయకరమైన కాలాలు వస్తూ ఉన్నాయన్నాడు. పిల్లల అంత్య దినాలలో స్వార్థపరులు కదా, స్వార్థం, నేనే సైన్యాధిపతిగా ఉండాలి, నా ఇష్టమే చెల్లాలి. రాజైతే అయ్యాడు, ఏమైంది రాజైతే అన్నట్టుగా కదా, మన ఇష్టం చెల్లాలి, మనమే తర్వాత ఇప్పుడు పెద్దగా ఉండాలి, వచ్చేది పెద్దగా ఉండాలి, తర్వాత సేవకుడిగా ఉండాలి అన్నట్టుగా కాకుండా స్వార్థం వీడాలి, దేవుని చిత్తానికి అప్పగించుకోవాలి కదండి. మీరు కావాలంటే చూడండి, రాజా వాళ్ళన్న వాడు పెళ్లి కుమారుడన్న అదోనియా మృతుడయ్యాడు, పిట్లో పెట్టారు, పరదేశులమో ప్రియులారా, చల్లదు కదా. ఇప్పుడు యావాబు సైన్యాధిపతి అవ్వాలనుకున్నాడు, కానీ ఏమయ్యాడు? మీరు చూడండి 2వ అధ్యాయములో పిల్లరా 34వ వచనంలో అతడు పాతి పెట్టబడ్డాడు. మృతుడు చంపగా, బెనయ చంపగా అతడు పాతి పెట్టబడ్డాడు. 35వ వచనం చూడండి, రాజు అతనికి బదులుగా యెహోయాదా కుమారుడైన బెనయాను సేనాధిపతిగా నియమించను అన్నాడు కదా. బెనయ ఎప్పుడు నేను సేనాధిపతి, సైన్యాధిపతి కదా అవ్వాలని ఎప్పుడు కోరుకోలే. సైన్యం అంతటికి అధిపతి అయ్యాడు. బెనయ ఎప్పుడు కోరుకోలే, ఆ పదవి ఎప్పుడు ఆశించలా, ఆ ఆశలు ఎప్పుడు ఆయనలో లేవు. రాజు చంపమంటే చంపేవాడు అంతే. బెనయ పిల్లరా ఆ పదవిని ఆకాంక్షించి యావాబుని చంపినవాడు కాదు. మీరు చూడండి, యావాబు ఆ పదవిని ఆకాంక్షించి అమాషాను, అబ్నేరుని చంపాడు. ఇప్పుడు అదోనియా పక్షం అవటం కూడా అదే కారణం అంటారు పెద్దలు, అనుభవం కలిగిన వారు. కానీ చూడండి, బెనయాకు దావీదు కాలంలో ఉన్నాడు, ఇప్పుడు సొలొమోను కాలంలో కూడా ఉన్నాడు. ఎన్నడే కానీ దాని జోలికి పోయిన వాడు కాదు. దానిని ఆశించిన వాడు ఇప్పుడు సైన్యాధిపతి అయ్యాడు, దాన్ని ఆశించిన వాడు పెట్లో ఉన్నాడు. అర్థమవుతుందా? మృతుడయ్యాడు. ప్రియరా, ఇది మనకు పాఠమే, గమనించుదాం. దేవుని వాక్యంలో మీరు చదివితే కబ్షేలు ఊరిలో ఒకడు, యెహోయాదా కుమారుల్లో ఒకడు, దావీదు అనుచరులలో ఒకడు, దావీదు పరాక్రమశాలులలో ఒకడు, 30 మందిలో ఒకడు, 37 ఒకడు, 3 ఒకడు, 2 జాతుల వారికి ఆయన సైన్యాన్ని నడిపించిన అధిపతిగా ఉన్నాడు. ఇప్పుడు ఏకంగా మీరు చదువుకోండి బైబిల్లో, దావీదు దేహ సంరక్షకుడిగా ఉన్నాడు. దావీదు సైన్యం అంతటి మీద మరి సేవ చేసేటువంటి 3వ నెల సేవ చేసే వారికి అధిపతిగా ఉన్నాడు. ఇక్కడ చూస్తే ఏమయ్యాడు చెప్పండి? సైన్యాధిపతిగా కనపడుతూ ఉన్నాడు. బెనయ యొక్క ఎదుగుదల చూడండి. ఊరిలో ఒకడుగా, కుమారుడిలో ఒకడుగా, రాజ్యంలో ఒకడుగా ఎంత స్థితికి ఎదిగాడో చూడండి. సైన్యాధిపతి అంటే మాటలేం కాదండి. మరి మనం ఇప్పుడు భారతదేశంలో ప్రధాని మోడీ గారు అయితే సైన్యాధిపతి ఎవరు? సైన్య రక్షణ మంత్రి ఎవరు చెప్పండి? ఆ స్థితికి ఎదిగినట్లుగా మనకు అర్థం కావటం కోసం చెప్తున్నాను. ప్రియులారా, దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు తిమోతి ఆ దెర్బేలో ఒకడు, శిష్యుల్లో ఒకడు, ప్రభు పిల్లల్లో ఒకడు, పరిచయం చేసేవారిలో ఒకడు కదండి, సువార్త బృందములో ఒకడు, పౌలుని వెంబడించిన వారిలో ఒకడు. ఏమయ్యాడు? దైవజనుడా అన్నాడు కదా. దైవజనుడా, నిజమే, ఆత్మీయమైన అభివృద్ధి.
స్థానిక సంఘంలో నువ్వు ఎవరో ఒకడవే, ఒకదానివే. ప్రారంభంలో నువ్వు ఒక్కడవే. కానీ రాను రాను దేవుణ్ణి సేవిస్తూ వాక్యం వింటున్నప్పుడు, ఆ ప్రభువుని సేవిస్తుండగా మనం ఆత్మీయంగా అంచెలంచెలుగా దేవుని ఏర్పాట్లో ఎదగాలి. మనముగా ఎదగాలని కాదు. ఒక అదోనియా మనకు పాఠం, ఒక యావోబు మనకు పాఠం. అడ్డదారిలో రాకూడదనే సత్యం మనకు బోధిస్తూ ఉంది పిల్లరా కదండి. ఇక మూడవదిగా ఆఖరిగా చూడండి, 2వ అధ్యాయం 46వ వచనంలో, రాజు యెహోయాదా కుమారుడైన బెనయాకు సెలవీయగా అతడు బయలుదేరి వాణి మీద పడి వాణ్ణి ఈయనేంటో పొద్దుగోకాలు చంపుతానే ఉన్నాడు. మనం ప్రారంభం నేను చేశాం కదా సమూయేలు 2వ గ్రంథంలో. మోయాబీలను చంపాడు, సింహాన్ని చంపాడు, ఐగుప్తీని చంపాడు. ఇక్కడ చెప్పండి, అదోనియాను చంపుతున్నాడు, యోవాబుని చంపుతున్నాడు, ఇక్కడ షిమీని కూడా చంపుతున్నాడు. ఈయన పని ఏంటంటే చంపటమే. మన పని ఏంటి చెప్పండి? పేతురు రాసిన పత్రికలో ఆత్మచేత నడిపించబడుతూ శారీరక కార్యాలను ఏం చేయాలి? చంపమన్నాడు. మనం కూడా చంపాలి కదా. కత్తి పట్టుకొని ఏదో పట్టుకొని ఊరి మీద పడేరు. మనలో ఉన్న ఆ శరీర కార్యక్రమాలని చంపాలన్నమాట. ఆ కోరికలను చంపాలి, ఆ పదవి కాంక్షను చంపాలి, ఆ నోట వచ్చే చెడ్డ మాటలను చంపాలి. పిల్లరా, ఇలాగా మనం బెనయాలో ఉన్న పాఠాలు ఆత్మీయమైన పాఠాల్లోనికి మలుచుకుంటే కదా. షిమీని చంపాడు. షిమీ ఎవరు చెప్పండి? బెన్యామీయుడు అని రాయబడింది అనమాట. రాజుల మొదటి గ్రంథంలో 2వ అధ్యాయంలో సొలొమోనుకు చెబుతూ అతడు బెన్యామీయుడు అంటండి కదండి. ఎవరంట ఆయన? అతడు బెన్యామీయుడు అని 8వ వచనం, మరియు బెన్యామీయుడైన గెరా కుమారుడని ఉంది. మీరు తర్వాత చూడండి దేవుని వాక్యములో సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయంలో అతడు సౌలు బంధువుడు అంటండి. అతని గోత్రమేమో బెన్యామీను గోత్రము. చెప్పండి, అతడు సౌలు బంధువుడు అని రాశాడు అనమాట. చదువుతారన్నమాట దేవుని వాక్యంలో. సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయంలో 5వ వచనంలో, రాజైన దావీదు బహూరీం దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడు అన్నాడు. గెరా కుమారుడైన షిమీ కదండి. ఇప్పుడు దావీదును శపిస్తున్నాడు. దావీదుని ఎంత దారుణంగా 7-8 వచనాల్లో నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో అని లేనిపోని దోషంలు ఆడుతూ శపిస్తూ ఉన్నాడు అనమాట. విన్నారా? కనుక ఇప్పుడు ఈ షిమీని చంపుతా ఉన్నారు బెనయా. ఎందుకంటే మీకు తెలుసు, దావీదు వృద్ధాప్యంలో సొలొమోనుకు చెప్పాడు, అతడు నెరసిన వెంట్రుకలతో సమాధికి దిగకూడదు అని చెప్పాడు. కనుక సొలొమోను పిలిచి షిమీతో కొన్ని మాటలు మాట్లాడాడు. నువ్వు యెరూషలేములో ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉండాలి, బయటకు వెళ్తే ఆ రోజే చేస్తావని. తర్వాత కొన్ని దినాలకి మంచిదాన్ని వెళ్ళిపోయాడు, ఇల్లు కట్టుకుని ఉన్నాడు. 3 సంవత్సరాల తర్వాత షిమీ పనివారు పక్క దేశం పారిపోతే అక్కడ ఉన్నారని తెలవగా వెళ్ళి తెచ్చాడు. వెళ్ళకూడదని సొలొమోను చెబితే ఆజ్ఞ దాటాడు, వెళ్ళాడు. తెలిసింది సొలొమోనుకి, అంతే తీసుకొచ్చాడు, బెనయాకు ఆజ్ఞాపించాడు, చంపాడు. ఇందులో మనక పాఠం ఏంటంటే పిల్లరా, శపిస్తున్న షిమీని చంపాడు. తర్వాత బెన్యామీను గోత్రాన్ని చంపాడు. సౌలు కుటుంబీకులు లేక అతని రక్త సంబంధులు, సౌలు కుటుంబానికి చెందినవాడు అనమాట. మనలో గోత్రాలేంటి? మన కుటుంబం ఏంటి? సౌలు బంధువుడు, సౌలు కుటుంబానికి చెందినవాడు. పిల్లరా, శపిస్తున్నవాడు. ఇప్పుడు మనం రాజులైన యాజక వంశం అన్నాడు. మన గోత్రం ఏదైనా కావచ్చు, మన బంధువులు ఎవరైనా కావచ్చు, మన కులం ఏదైనా కావచ్చు కదా. కులాన్ని చంపాలి, గోత్రాన్ని చంపాలి. యాజక కులం, రాజులైన యాజక వంశం అన్నాడు కదా. యాజక కులం, శావు కులం. మరి పిల్లరా, దేవుని పిల్లలం మనం కదండి. ఈ దినాల్లో కులగోత్రాలు చంపని వారు ఎంతో మంది ఉన్నారు. వివాహం చేయాలంటే మా కులంలో చూడమంటున్నారు. సిగ్గు. ఇక్కడ గెట్టనవుతావు కానీ రేపు క్రీస్తు నాయపేట మీదట గెట్టనవలేవు. ఇక్కడ ఒకవేళ అందరినీ నోరుంది కాబట్టి పడిపోయి గెలవచ్చు, కానీ క్రీస్తు నాయపేట మీదట గెలవలేవు. ఏం చెప్పాడు? ఎఫెసీ పత్రిక ఏం చెప్పాడు? చింపేద్దామా? 2వ అధ్యాయం కదండి. యూదులతో మనల్ని సమానులుగా చేశాడు, ఆ మధ్య కూడా పడగొట్టాడు. శిలువ మరణ పునరుద్ధానము ద్వారా యేసు రక్తంలో కడిగి పవిత్రపరిచి మనందరినీ రాజులైన యాజకులుగా చేశాడు కదండి. ఏమైంది? దానికి మళ్ళా అడ్డుగాడు కడతావా? దేవుడు పడగొడితే నువ్వు కడతావా? దేవుడు తీసివేస్తే మళ్ళా దాన్ని పునర్నిర్మాణం చేస్తావా? ఎంత శక్తి! ఈయనకి రాజును దావీదును దూషించడానికి కారణం ఏంటంటే సౌలేమో బెన్యామీను గోత్రం, దావీదేమో యోధా గోత్రం. సౌలు రాజ్యం పరిపాలన చేస్తున్నాడు. ఇప్పుడు రాజ్యం ఏమో దావీదుకి వెళ్ళిపోతా ఉంది. ఇక
అసలైన ఆయుధం తీశాడు. ఏది? దూషణ అన్నమాట. మా కులస్తుడిని, మా గోత్రపోడు, మా బంధువు, మా ఇంటోడు, మా కుటుంబోడు అంటే ఒప్పుకోరు కదా. కనుక ఇప్పుడు అసలైన ఆయుధం తీశాడు అనమాట. ఇప్పుడు కూడా చాలా మంది దాన్ని కనపడకుండా చేసి వాక్యం ఏమంటున్నారంటే, మన భక్తి కలిగిన వాళ్ళు కావాలి కదండి, మన వాళ్ళు అయితే ఇబ్బంది ఉండదు కదండి, మన కులం అయితే ఇంకా ఇబ్బంది ఉండదు కదండి, మన సంఘం అయితే ఇంకా ఇబ్బంది ఉండదు. ఏమండి పిల్లరా, చంపవా దాన్ని? ఆ కులాన్ని చంపవా? ఆ గోత్రాన్ని చంపవా? ఆ జాతిని చంపవా? మనమందరం దేవుని సేవకులం కాదా? దేవుని పిల్లలమ్మ కాదా? విశ్వసించిన వారందరికీ దేవుని పిల్లలయ్యే అధికారం అన్నాడు కదా. అందరూ దేవుని పిల్లలే కదా. ఇంకెక్కడిది? గోత్రం ఎక్కడిది? కులం ఎక్కడిది? వంశం ఎక్కడిది? పిల్లరా, మన బంధువు ఎవరు? మనమే కదా. మన బంధువు మన ప్రభువు కదా. మనము ప్రభు పిల్లలం, మనమందరం బంధువులం, ఆత్మ సంబంధమైన బంధువులం. సౌలు కుటుంబం అన్నాడు కదా, ఇది దేవుని కుటుంబం కదా. మనం దేవుని కుటుంబంలో ఉన్నాం. మీరు చూడండి, అందుకనే 3 విషయాలు పిల్లరా. పెళ్లి కుమారుడు అవుదాం అనుకున్న వాడిని చంపాడు, రాజును అవుదాం అనుకుని చంపాడు. మరి స్వార్థపరులను చంపాడు. ఈ కులం గోత్రం ఉన్న వాళ్ళని చంపాడు. అందుకని రాజ్యము స్థిరముగా ఉందంట. 46వ వచనంలో ఆఖరిలో, ఈ ప్రకారము రాజ్యము సొలొమోను వశమున స్థిరపరచబడిను అన్నాడు. విన్నారా? ఒక్క మాట చదివి నేను మీకు ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసుకుందాం. చూడండి, దేవుని వాక్యంలో రాజుల మొదటి గ్రంథం, ఇక్కడే ఒక పేజీ తిప్పండి. అధ్యాయము 4లో దేవుని వాక్యములో 24వ వచనంలో, ఇఫ్రాటీసు నది యువతల తిప్సహు మొదలుకొని గాజా వరకును నది యువతల ఉన్న రాజులందరి మీదను అతనికి అధికారము ఉండెను. అతని కాలమున నలుదిక్కుల నెమ్మది కలిగి ఉండెను. సొలొమోను దినములన్నిటిన ఇశ్రాయేలు వారేమి, యోధా వారేమి, దాను మొదలుకొని బెర్షెబా వరకు తమ తమ ద్రాక్ష చెట్ల క్రిందను అంజూరపు చెట్ల క్రిందను నిర్భయముగా నివసించుండెను. 3 ముక్కలు పట్టుకోండి. ఇవాళ ఏ ముక్కలు వేస్తారో మనకు తెలియదు. ఒక ముక్క స్థిరం. సొలొమోను రాజ్యం ఎలా ఉంది చెప్పండి? స్థిరం. రెండోది చెప్పండి, రాజ్యం ఎలా ఉంది? నెమ్మదిగా ఉంది. మూడోది చెప్పండి, నిర్భయంగా ఉన్నారంటండి. దాను మొదలుకొని బెర్షెబా వరకు. విన్నారా? అంటే కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు అంటే మనకు అర్థమైంది. అంటే ఇశ్రాయేలు దేశం దాను మొదలుకొని బెర్షెబా వరకు వారు రాజ్యము స్థిరంగా ఉంది, వారు నెమ్మదిగా ఉన్నారు, వారు ప్రతివాడు తన తన చెట్ల కింద నిర్భయముగా ఉన్నారంటండి. ఏ భయం లేదు, ఏ దిగులు లేదు. కారణం ఏంటి? స్థిరంగా పాలన చేసే సొలొమోను ఉన్నాడు. ఆ స్థిరంగా పాలన చేయటానికి జ్ఞానం ఇచ్చిన దేవుడు ఉన్నాడు. స్థిరంగా పరిపాలన చేయటానికి సహాయపడే ఒక బెనాయ లాంటి వారు ఉన్నారు కదండి. స్థానిక సంఘము స్థిరముగా, స్థానిక సంఘము నెమ్మదిగా, స్థానిక సంఘము నిర్భయముగా ప్రభువుని సేవించేలాగా మనం ఉండగలుగుతున్నామా? ఆ పాత్రలో మనం ఉండగలుగుతున్నామా? పిల్లలు ఆలోచన చేసుకుందాం. అలా ఉండటానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్.